నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఉచితంగా ఇస్తున్న ఇసుకపై కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేసిన పటమట పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో పెద్ద కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న. ఉచితంగా ఇస్తున్న ఇసుకపై కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఇసుకను ఉచితంగా ఇస్తున్నట్లు చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు సోషల్ మీడియాని ఉపయోగించుకుంటున్నారన్నారు. ఇసుకను తరలించేందుకు అయ్యే ఖర్చులు మాత్రమే వినియోగదారు నుంచి వసూలు చేస్తున్నట్లు, ఇసుకను రీచ్ వద్ద నుంచి వినియోగదారుడు తీసుకెళ్లే మార్గం ఉంటే తీసుకెళ్లవచ్చని చెప్పారు. హామీ ప్రకారం ఇమీడియట్గా ఏం చేశాం? 3,000 రూపాయలు పెంచాం, 4,000 రూపాయలు పెంచాం. 3,000 రూపాయల నుంచి దివ్యాంగులకు 6,000 పెంచాం. కొంతమంది ఇంట్లో నుంచి లేని వాళ్ళకి 15,000 పెంచాం. బెడ్ నుంచి రాలేని వాళ్ళకి 15,000 పెంచాం. అది మానవతా దృక్పథం చేయాలి. నిర్ణయం చేశాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం. అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? అలాంటి బుద్ధి జ్ఞానం లేకుండా చేసే వాళ్ళని ఏమనాలి? వాళ్ళని మనుషులు అనాలి. ఉంటే వింత పశువులు కూడా ఉండవు, మారిగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఛాలెంజెస్. విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు పటమట పోలీసులు. గత కొంతకాలంగా రేకుల షెడ్ ని బ్యూటీ పార్లర్ గా అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పటమట సిఐ మోహన్ రెడ్డి. వ్యభిచార గృహం నిర్వహిస్తున్నటువంటి ఆర్గనైజర్ బి నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరొక నిర్వాహకుడు రాజేష్ కోసం గాలింపు చేస్తున్నామని, మొత్తంగా 3 వీటులు మరియు 5 బాధిత మహిళలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నగర పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు విజయవాడ నగర పరిధిలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద మా నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని, ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు, నగర బహిష్కరణ, అనేకమైన శిక్షలు ఉన్నాయన్నారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు డీసీపీ అధిరాజ్ సింగ్ రాణా గారి పర్యవేక్షణలో నిన్న మాకు రాబడిన సమాచారం మేరకు పడమట దర్శిపేట ఏరియాలో ఒక ఇంట్లో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారం పైన నేను మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో మేము ఒక ఆర్గనైజర్ని, అదేవిధంగా 5 బాధిత మహిళల్ని, 3 వీటిల్ని కూడా పట్టుకోవడం జరిగింది. వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరుగుతుంది. అదేవిధంగా మా తదుపరి దర్యాప్తులో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేష్ అనే వ్యక్తి మేము పరారీలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు ప్రవేశపెడతాము. ఈ నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం నగరంలో ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం ఉండకూడదనే ఒక కారణంతో మేము అన్ని అసాంఘిక కార్యక్రమాలను చెక్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు కనుక పాల్పడితే వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో షీట్లు తెరచడం, ఇంకా అవసరమైన సందర్భాల్లో వారి నగర బహిష్కరణలు కూడా ప్రపోజల్ చేయడం జరుగుతుంది. గతంలో పట్టుబడిన వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి లింక్లా ఉన్నా ఆ దిశలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ప్రస్తుతం వరకు అయితే ఏమీ కేసులు ఉన్నట్టుగా మా నోటీసులు రాలేదు. అన్ని కోణాల్లో కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తాం. అందరూ
నగరానికి సంబంధించిన వాళ్ళేనా లేక ఈ బాధిత మహిళల్లో ముగ్గురు విజయవాడ నగరానికి చెందిన వాళ్ళు, ఒకళ్ళు గుంటూరుకి చెందిన వాళ్ళు, ఒకళ్ళు పెరంబలూరుకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ బిడ్డలు కూడా విజయవాడలో గుంటూరుకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో పెద్ద కుంభకోణాలు జరిగాయని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆరోపించారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. ఈ కుంభకోణంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావుని కోరానన్నారు. ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలను డీజీపీకి అందజేసినట్లు వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డిని సీఐడి కస్టడీ తీసుకోండి. ముందు దీని మీద విచారించండి. కస్టడీ తీసుకోండి. కస్టడీ తీసుకొని మళ్ళీ విచారించండి. అప్పుడు నిజాలు వస్తాయని నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా డీజీపీ గారు చాలా చక్కగా ఈ విషయంలో స్పందించి వెంటనే ఆయన సీఐడికి రాశారు. కాబట్టి డీజీపీ ఏదైనా ఉంటే దీని మీద డీజీపీ గారిని అడగాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈ కేసు నిక్కి తేల్చే వరకు కూడా ఈ టీడీఆర్ బాండ్ల విషయమే పోరాటం మాత్రం చేస్తున్నామని చెప్పారు. సిఐడికి బదులైతే మీరు కూడా మీ జేజీ గారిని అడగండి. అది మీరు కట్టినప్పుడు మీకు ఎంత వివరంగా చెప్పాను. ఒక స్థలం ఎలా కావాలి, ఎలా తీసుకున్నారు, ఎంత కొన్నారు, వాళ్ళ ఆ స్థలం వాల్యూ పెంచాలంటే ఎవరు చెప్తే పెంచుతారు, అలాగే ఆ స్థలాన్ని ఎన్ని రేట్లు ఇచ్చారు, ఇవన్నీ నేను వివరంగా చెప్పాను, వివరంగా రాశాను. మీకు ఇప్పుడు వాట్సాప్లో మా సీను మీకు ఆయన ఇచ్చినటువంటి కాపీని కూడా మీ అందరికీ పెడతాను. దీని మీద మీడియా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేయాలి. ఏంటంటే కనబడుతుంది కుంభకోణం, మీకు లిక్కరు కనబడుతుంది, అలాగే ఇసుక కనబడుతుంది, గ్రానైట్ కనబడుతుంది, లేదా భూములు కొని జాతులకి కనబడుతుంది. ఇది ఎవరికి కనబడి కుంభకోణం. గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని, బీసీల పార్టీ అని చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకుని వారిని మోసగించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన బీసీలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఎన్డీఏ కూటమి పాలనలో చంద్రబాబు నేతృత్వంలో బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామంటూ ప్రకటించారు. బీసీ సంక్షేమ భవన్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. బీసీ సంక్షేమ భవన్లో ఉన్న వివిధ బీసీ కార్పొరేషన్ల విభాగాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు పెద్దపీట వేశామని, తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బీసీల అభ్యున్నతిని విస్మరించిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బీసీల ద్రోహి అని, బీసీలు పార్టీ అని జగన్ ఓట్లు వేయించుకుని మోసం చేశాడని తెలిపారు. బీసీలలో ఉన్న 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని తెలిపారు. కార్పొరేషన్ల వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని, నిధులు కేటాయిస్తామని తెలిపారు. 56 కార్పొరేషన్లే కాకుండా బీసీల్లోనే ఉన్న ఇతర కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారని తెలిపారు. జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేది చంద్రబాబు ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. శాతం జనాభా కలిగిన నా బీసీ సోదరులందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో ఏవైతే 14-19 తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బీసీల పునాదుల నుంచి పార్టీ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా 14 నుంచి 19లో ఒక పక్క రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, బీసీలను పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. 2019లో నా బీసీలు నా బడుగు బలహీన వర్గాలని చెప్పి ఓట్లేయించుకున్న వైసీపీ పార్టీ ఈరోజు బీసీలను అన్ని రంగాల్లోనూ అణగదొక్కింది ఎవరంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ బీసీ భవన్కి వచ్చాను.
ఏం జరిగింది 5 సంవత్సరాల్లో అంటే కుర్చీలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. చెప్పుకోవడానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే తప్ప దానివల్ల ఒక్క బీసీ కూడా ప్రయోజనం పొందింది లేదు. అన్ని విధాల వాళ్ళు అభివృద్ధి చెందింది లేదు. ఒక పక్క బీసీల పార్టీ అని చెప్పి ఓట్లు వేయించుకున్నారే తప్ప గతంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనే చెప్పాలి. గతంలో ఏదైతే బీసీలకు పూర్వ వైభవం 14లో నుంచి 19 వరకు ఎలాగైతే బీసీలకు గౌరవంగా అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళారు అంటే అది అందరికీ తెలిసిన విషయం. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు, ఎన్డీఏ కూటమికి అండగా ఉన్నారు. ఖచ్చితంగా పూర్వ వైభవం తీసుకొస్తాం. కుర్చీలకు విధులు నిధులు కాకుండా వాళ్ళ సక్రమంగా బీసీలు అన్ని రంగాలను అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాం. దగ్గరలోనే అన్ని కార్పొరేషన్లు కూడా మేము ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి సప్లాన్ ప్రకారం జనాభా లెక్కల ప్రకారం వాళ్ళకి నిధులు కూడా కేటాయిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఏర్పడిన తర్వాత బీసీలకి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని కల్పించేటటువంటి శాఖని మరి ఆధిపత్యం వహిస్తూ ఉన్నటువంటి మేడం గారు సవిత గారు ఈరోజు మన బీసీ భవన్కి రావడం జరిగింది. ఆల్రెడీ మేడం గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా ఆఫీసర్లతో రివ్యూ చేయడమే కాకుండా మొదటి నుంచి కూడా మరి హాస్టల్స్ విజిట్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్స్ కానీ, ఈ విధంగా అన్ని రకాల బీసీకి సంబంధించినటువంటి మరి సంస్థలన్నింటినీ మేడం గారు విజిట్ చేయడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారన్నారు. అలాంటి వారి కోసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రజా దర్బార్కు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి నారా లోకేష్ నివాసంలో గత కొన్ని రోజుల నుండి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు వారి సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ ఉత్తర్వులు పొంది ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన ఉత్తర్వుల అమలుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఉద్యోగులు నారా లోకేష్ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ బదిలీలో భారీ అవినీతి జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ బదిలీలు చేపడతామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ బదిలీల అంశంలో తాను చెడ్డ పేరు తెచ్చుకోదలుచుకోలేదని స్పష్టం చేశారు. తమ కుమార్తె దివ్యాంగ పెన్షన్ ఎలాంటి కారణం లేకుండా గత ప్రభుత్వం తొలగించిందని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. గుంటూరులో కిడ్నీ రాకెట్ కేసులో 5గురిపై కేసు నమోదు అయ్యింది. భాష, వెంకట్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ శరత్ బాబు, వెంకట స్వామిలపై కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబుకు వైద్య పరీక్షలు చేశారు. వీరిని గుంటూరు జీజీహెచ్కు తరలించారు నగరంపాలెం పోలీసులు. మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు ప్రభుత్వ వైద్యులు. కంచికచెర్ల మండల పరిషత్లోని కీసరలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద కూపన్లు తీసుకునేందుకు వినియోగదారులు క్యూ కట్టారు. అన్ని ఛార్జీలు కలిపి టన్ను ధర 295 రూపాయలు అందించడంతో ఇసుకను తీసుకుని వెళ్లేందుకు వినియోగదారులు పోటెత్తారు. దీంతో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద భారీ క్యూ దర్శనమిచ్చింది. విజయవాడ
భవానీపురంలోని 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ చైతన్య రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. తన కార్యాలయాన్ని టీడీపీ నేతలు కొంతమంది ధ్వంసం చేశారంటూ ఆమె ఆరోపించారు. తమకు న్యాయం జరగకపోతే నిరాహార దీక్ష చేస్తానన్నారు. ఈ సందర్భంగా భవానీపురం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈరోజు 42వ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి చైతన్య రెడ్డి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. నిజంగా ఈరోజు ఇటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి 2020లో నేను ఒక కార్పొరేటర్గా పోటీ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంప్లెక్స్ ఉమ్మడి ఆస్తి మీద నేను, మా బావగారు, అలాగే ఇంకో పార్ట్నరు వెంకటేశ్వర రెడ్డి అని అతను ముగ్గురు కలిసి కూడా ఈ ప్రాపర్టీని బాలాజీ షామియానా సప్లయర్స్ అనే ఒక ఫరం పేరు మీద ఈ యొక్క ప్రాపర్టీని కొనడం జరిగింది. ఆ తర్వాత దానిపైన ఒక ఫ్లోర్ని అంటే ఒక 2 గదులు పార్టీ ఆఫీస్గా కన్స్ట్రక్షన్ చేసుకొని ముగ్గురి యొక్క సమ్మతం మీద నాతో పాటు మిగిలిన 2 పార్ట్నర్స్ యొక్క సమ్మతం మీదే ఆ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేశాము. మరి కట్టేటప్పుడు ఎటువంటి అబ్జెక్షన్ కూడా రైజ్ చేయని వ్యక్తి 2 ఏళ్ల పాటు నేను అదే కార్పొరేటర్గా ఆఫీస్ని వినియోగించుకున్నప్పుడు ఏ అబ్జెక్షన్ రైజ్ చేయనటువంటి వ్యక్తి ఈరోజు అధికారం మారగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం పోయి టీడీపీ పార్టీ అధికారం రాగానే అధికార బలం ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకుల అండ చూసుకొని ఈరోజు వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి పార్టీ ఆఫీస్ని నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా ఈరోజు పార్టీ ఆఫీస్ని కూలగొట్టడం జరిగింది. మరి ఒక పార్టీ ఆఫీస్ని పగలగొట్టేటప్పుడు నేను ఆక్యుపై చేసుకున్న పార్టీ ఆఫీసు దాంట్లో పార్టీకి సంబంధించినటువంటి సామాన్లు కానివ్వండి, నా పర్సనల్ క్యాష్ కానివ్వండి, లేదంటే ఫర్నిచర్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయి. మరి అటువంటి ఒక ఆఫీస్ని నాకు ఎటువంటి ఒక లీగల్ నోటీస్ లేకుండా, ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా అతనికి పగలగొట్టే రైట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకో మాట కూడా అతను మాట్లాడచ్చు, అద్దె ఇవ్వట్లేదని, మేము అద్దె ఎగ్గొట్టి తిరుగుతున్నామని, పనికి మాల సొల్లు కబుర్లన్నీ భవానీపురం సెంటర్లో చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. మరి ఇది గత 2 ఏళ్ల క్రితం ఆయన రాసిచ్చినటువంటి అగ్రిమెంటే. ముగ్గురం కూడా సంతకాలు పెట్టడం జరిగింది. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. సీఎం చంద్రబాబు విద్యుత్పై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. 2004లో తన పవర్ పోయింది, కానీ పవర్ సెక్టార్లో తీసుకొచ్చిన సంస్కరణలు శాశ్వతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్కరణల కారణంగా విద్యుత్ రంగం రాష్ట్రంలో, దేశంలో నిలబడిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 సమపాలనలో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యతని సీఎం అన్నారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 సంవత్సరం మధ్యకాలంలో జరిగిన నష్టం అంతా ఇంత కాదని అన్నారు. అసమర్థ నిర్ణయాల కారణంగా ప్రజలపై భారం పడిందని, సోలార్ విద్యుత్ వాడుకోకుండా 9,000 కోట్లు చెల్లించారని వెల్లడించారు. గత 5 సంవత్సరాల్లో మొత్తం 32,166 కోట్లు ప్రజలపై అదనపు భారం పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. గృహ వినియోగదారులపై 8,180 కోట్ల భారం పడిందని చెప్పారు. 3వ వైట్ పేపర్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలు ఏం జరిగింది, మళ్ళీ సమిష్టిగా మనందరం ఏ విధంగా ఇవన్నీ రివైవ్ చేసుకోవాలి. ఆ రోజు ఎన్నికల ముందు మేము ఒకటే చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రజలు గెలిపించారు, ప్రజలు గెలిచారు. వాళ్ళ మనోభావాల్ని, అదే మరిగా వాళ్ళ యాస్పిరేషన్స్ని
మేము గౌరవించాల్సిన అవసరం ఉంది, సాధించాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు కూడా రోజు రోజుకు ఎంత తవ్వితే అంత భయంకరంగా కనపడొస్తున్నాయి. ఎంత లోతుందో మాకే తెలియదు. ఓసారి చెప్తారు సముద్రంలోకి దిగితే తప్ప లోతు తెలియదని. ఆ పరిస్థితిలో ఉంది. ఇది ఒక డిపార్ట్మెంట్ని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే మమ్మల్ని గౌరవించి మా మీద నమ్మకం పెట్టుకుని ఒక హిస్టారికల్ విక్టరీకి దోహదపడ్డారో వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా వాళ్ళకి చెప్పి మళ్ళీ ఏం చేయాలని చేయడం కోసమే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం. పోలవరం నిర్వాసితులకు R&R ప్యాకేజీ తక్షణం అమలు చేయాలంటూ ఏపీ రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. 2013 భూముల చట్టం ప్రకారం మార్కెట్ రేటుకు 4 రెట్లు అదనంగా పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని కోరింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయని పక్షంలో వారి న్యాయమైన హక్కుల పరిరక్షణ కోసం రాజీ లేని పోరాటానికి సిద్ధమవుతామంటూ రైతు సంఘాల నేతలు హెచ్చరించారు. విజయవాడలోని MBVK భవన్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై లేకపోవడం అన్యాయం అన్నారు. కాంటూరు లెక్కలు రద్దు చేసి 1,06,000 మంది నిర్వాసితులందరికీ ఒకేసారి నష్టపరిహారం అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూములు, ఇల్లు కోల్పోతున్న వారికి ఇల్లు ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరిని ఒక యూనిట్గా గుర్తించి 10 లక్షల R&R ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వం కోల్పోతున్న గిరిజనులకు పునరావాసానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, పునరావాసం తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలా జరగని పక్షంలో పోలవరం నిర్వాసితుల పక్షాన నిలిచి మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామంటూ హెచ్చరించారు. ఈ నెల 4 నుంచి 7 వరకు 4 రోజుల పాటు 2 బృందాలుగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం సంబంధించిన రాష్ట్ర నాయకత్వం 2 బృందాలుగా పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మా బృందాల పరిశీలనలో వచ్చిన అంశాలను మీ ద్వారా ప్రభుత్వానికి అట్లే ప్రజలకు కూడా వివరించే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతంగా మనం చూస్తున్నాం, కేంద్రంలో బీజేపీ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉంది, మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చింది. రోజు రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత మాది అని చెప్పేసి రోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టు నిర్మాణం అంటే పునరావాసంతో కలిసే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుంది. కానీ దురదృష్టం అంటే కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కానీ గడిచిన 2 ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో పునరావాసం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఇది క్షమించరాని నేరంగా మేము భావిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులో సమిధులవుతున్నటువంటి 1,06,000 కుటుంబాల ఘోష వినడానికి 3 సంఘాలు పర్యటించడం జరిగింది. 8 మండలాల్లో 24 గ్రామాల్లో దాదాపు ఒక 100 గ్రూప్ మీటింగులు, 2 మండలాల్లో 3 రోజుల పాటు ఇంటింటి సర్వే కూడా చేశాం. వాళ్ళు పడుతున్న బాధల్ని ప్రత్యక్షంగా చూసి మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. ఇది జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ ప్రాజెక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వమే మొత్తం భుజం మీద వేసుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేది కాన్సెప్ట్. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మాత్రం నిధులు ఇస్తాం, ఇప్పటికే సుమారుగా 18,000 కోట్లు దాకా ఇచ్చాము, ఇంకొక 12,000 కోట్లు ఇస్తే మా బాధ్యత తీరిపోతుందని చెప్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
ఉచితంగా ఇస్తున్న ఇసుకపై కొంతమంది అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డ ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడ పటమట లంక దర్శిపేటలో వ్యభిచార గృహంపై దాడి చేసి నిర్వాహకులను అరెస్టు చేసిన పటమట పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో పెద్ద కుంభకోణాలు జరిగాయంటూ ఆరోపించిన టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.